సారం భగవద్గీత. భగవద్గీత యొక్క సారం అద్వైత సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతం యొక్క సారము తత్వమసి అనేటువంటి మహావాక్యం. తత్వమసి అంటే అది నీవు అయి ఉన్నావు, నీవు ఇదివరకే ముక్తిని పొంది ఉన్నావు, కాకపోతే నీ అజ్ఞానం వల్ల నీకు తెలియడం లేదు. అందుకని ముక్తి అంటే ఎక్కడి నుంచో తెచ్చుకునేది కాదు, నేను ముక్తుడనే అన్న సంగతి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాలని శ్రీకృష్ణుడు మొట్టమొదటే మనకు చెప్తాడు. అయితే ముందుగా మనం ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. మనకుండే అజ్ఞానంలో ప్రధానమైనవి రెండు ఉన్నాయి. ఒకటి, నేను ఈ శరీరము అనుకునేది ఒక అజ్ఞానం. రెండవది, పరమాత్మ అంటే ఎక్కడో పైన ఉన్నాడు అని చెప్పి అనుకోవడం, దూరంగా ఉన్నాడు అని అనుకోవడం రెండవ అజ్ఞానం. అయితే ఈ రెండు అజ్ఞానాల్లో మొట్టమొదట పోగొట్టుకోవాల్సింది, నేను ఈ శరీరం కాదు, నేను పరమాత్మలోని అంశాన్ని అన్న సంగతి మనం ముందు అనుభవంలోకి తెచ్చుకోవాలి. కేవలం తెలుసుకోవడం కాదు, అనుభవంలోనికి తెచ్చుకోవాలి. దయచేసి మైక్రోఫోన్స్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే నేను అందరినీ మళ్ళీ మ్యూట్ ఆల్ చేయమని అడగాల్సి వస్తుంది. దయచేసి మైక్రోఫోన్స్ అవసరం లేని వాళ్ళు మ్యూట్లో పెట్టండి. చాలా మంది ఒక పొరపాటు ఏం చేస్తుంటారంటే, భక్తి మార్గంలో నేరుగా అసలు భగవంతుడు అంటే ఎవరు, నాకు ఆయనకి ఉండే సంబంధం ఏమిటని చెప్పి మొట్టమొదట భగవంతుని గురించి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ పొరపాటు చేసే వాళ్ళకి ఎప్పటికీ భగవంతుడు లభ్యం కాదు. మొట్టమొదట చేయాల్సిన పని, నేను ఎవరు అనేది ముందు తెలుసుకోవాలి. నా నిజ స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాతనే అప్పుడు పరమాత్మ గురించి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. అందుకే రమణ మహర్షి తన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ముందు నువ్వెవరో తెలుసుకో అని చెప్పి అడిగేవాడు, మిగిలిన విషయాలు ఏం చెప్పేవాడు కాదు. ఆ ప్రయత్నంలోనే మనం కూడా శ్రీకృష్ణుని అనుసరించి మొదటి 6 అధ్యాయాలలో నేను ఎవరు అని చెప్పి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాము. దీంట్లో భాగంగానే మనం ఈశాక్రియని అనుసరిస్తున్నాం. ఈశాక్రియలో ఊపిరి లోపలికి వస్తున్నప్పుడు నేను ఈ శరీరం కాదు, ఊపిరి బయటికి పోతున్నప్పుడు నేను ఈ మనసును కూడా కాదు అని చెప్పి ఒక 7 నిమిషాల సేపు అనుకోవాలని చెప్పి చెప్పాను. ఆ ఈశాక్రియ లింక్ ఇంత మునిపే పెట్టాను, వెనక స్క్రోల్ చేసి చూసుకోండి, వాట్సాప్ గ్రూప్లో ఉంది. లేక యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యి ఈశాక్రియ ISHA ఈశాక్రియ తెలుగు అని టైప్ చేస్తే వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనం టైం చూసుకోవాల్సిన అవసరం ఏముండదు. పక్క నుండి గురువు చెప్తా ఉంటాడు, జగ్గి వాసుదేవ్ గారు. ఇది చేసేటప్పుడు కేవలం మనసుతో అనుకోవడం మాత్రమే కాకుండా అనుభవిస్తూ చేసినప్పుడు మాత్రమే శీఘ్రంగా ఇది మనకు ఫలితాన్ని ఇస్తుంది. కనీసం మండలం రోజులు చేయాలి దీన్ని. అయితే ఆ చేసేటప్పుడు అనుభవిస్తూ చేయాలి. అంటే ఊపిరి లోపలి తీసుకుంటున్నప్పుడు నేను ఈ శరీరాన్ని కాదు అని మనసులో అనుకోవడం మాత్రమే కాకుండా శరీరాన్ని చూసుకొని కళ్ళు మూసుకొనే శరీరాన్ని అనుభవిస్తూ, శరీరం కనిపించేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే నేను అనేది, ఆత్మ అనేది మనకు తెలియదు, అది నిరాకారం. కాబట్టి ఒకటి సాకారమైనది, ఒకటి నిరాకారమైనది. కాబట్టి ఈ రెండింటి మధ్య విభజించి చూడడం ఈజీగానే ఉంటుంది. కానీ ఊపిరి బయటకు వదిలేటప్పుడు నేను ఈ మనస్సును కాదు అనుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది. కారణం ఏమిటంటే మనస్సు నిరాకారమైనదే, ఆత్మ కూడా నిరాకారమైనదే. ఈ రెండింటిని ఎట్లా విడదీసి చూడాలనేది కొంచెం ఇబ్బంది. అందుకనే ఏదైనా పని చేసేటప్పుడు, లేక ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, చూసేటప్పుడు నేను చూస్తున్నాను అని అనుకోకుండా నా మనసు చూస్తున్నది అని మీరు కొంచెం వెనకకి జరిగి నేను కాదు నా మనసు చూస్తున్నది అని చెప్పి అనుకోండి. అట్లాగే నేను చెప్పేది వింటున్నారు, నేను వింటున్నాను అని అనుకోకుండా నా మనసు వింటున్నది అని చెప్పి అనుకున్నట్లయితే మనసుని, ఆత్మని రెండింటిని విడివిడిగా చూడడం అనేది మొట్టమొదట మనకు అలవాటు అవుతుంది. లేక శరీరాన్ని, మనసుని పక్కకు పెట్టడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఆ ప్రక్రియను మనం ప్రారంభించి చేస్తూ పోయినట్లయితే, ముందు మనం కాంతాన్ని వదిలించుకున్నట్లయితే మనము నిజమైన స్వరూపం ఏమిటనేది మెల్లిమెల్లిగా మనకు అవగతం అవుతుంది.
అయితే ఈ ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ వెంటనే మనకు మన నిజ స్వరూపం దర్శనమివ్వదు. దానికి కారణం మనం ఏ రకమైన కార్యక్రమాలు చేయకూడదు, ఏ రకమైనవి చేస్తే తొందరగా మనకు అది పట్టుబడుతుందని తెలుసుకోవడం కోసమే మొదటి 6 అధ్యాయాల్లో కర్మయోగం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ కర్మల్లో ఇప్పటి వరకు మనం మొదటిది నిష్కర్మ, ఏ పని పాటు చేయకుండా ఊరికే ఖాళీగా ఉండడం అని తెలుసుకున్నాం. కానీ ఇది మంచిది కాదు. దీనివల్ల ఆ వ్యక్తికి కానీ దేశానికి కానీ ఏమి ఉపయోగం లేదు. పైగా తన ఆరోగ్యం చెడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఖాళీగా ఎప్పుడు కూర్చోకూడదు, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఫిజికల్గా కొంత వర్క్ చేస్తూనే ఉండాలి. అది వాకింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, లేకపోతే అటు ఇటు తిరగడం కావచ్చు. విచిత్రం ఏమిటంటే పాత రోజుల్లో కావాల్సినంత పని ఉండేది. విసిరేవాళ్ళు, దంచేవాళ్ళు. కానీ ఇప్పుడు గ్రైండర్లు వచ్చేసినాయి. అవన్నీ వాడుకొని అదే పనిగా జిమ్‌కి పోయి మళ్ళీ అప్పుడు ఎక్సర్సైజ్‌లు చేస్తా ఉన్నాం. అంత పని పెట్టుకోకుండా ముందుగా ఇంట్లోనే మనం ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టినట్లయితే దానివల్ల మనకు ఉపయోగం, దేశానికి కూడా ఉపయోగం. రెండవది నిషిద్ధ కర్మ. శాస్త్రం ఏదైతే చేయొద్దని చెప్పిందో వాటిని చేయకుండా ఉండడం. అట్లాంటివి ఏమన్నా చేస్తున్నామా అని మనం ఒకసారి అంతఃకరణలో పరిశీలన చేసుకొని భవిష్యత్తులో అటువంటి పరిస్థితి ఏదైనా వచ్చినట్లయితే ఇది చెయ్యొచ్చా లేదా అని మనస్సును కాకుండా బుద్ధిని అడిగి, ఆ బుద్ధి ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది కానీ మనం అడగం. ఒక్కోసారి బుద్ధి వద్దు అని చెప్తుంది, అయినా సరే చేసేస్తూ ఉంటాం. దారిలో పోతా ఉంటే అనుకోకుండా టక్కన ఒక రూ. 10 బిళ్ళ కొత్తది కనిపిస్తుంది, తీసేసుకుందామా అని మనసు అంటుంది. అప్పుడు బుద్ధి అంటుంది, వద్దు వద్దు, తప్పు, అది ఎవరిదో కదా, పోగొట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళు వెతుక్కుంటా వస్తే పాపం ఈ దారిలోనే దొరకదు కదా అని బుద్ధి వెంటనే సమాధానం చెప్తుంది. అందుకని అది ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. అయితే కొంతమంది ఆ బుద్ధి చెప్పిన మాట విని అనుసరిస్తారు, కొంతమంది బుద్ధిని పక్కకు పెట్టేసి మనసు చెప్పినట్లుగా అనుసరిస్తారు. ఈ రెండు పక్క పక్కనే ఉంటాయనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మూడవది నిత్యకరము, ప్రతిరోజు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయడం. ఇది చేసేటప్పుడు ఒక సంగతి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనకు ప్రతిరోజు ఏవో కొన్ని కోరికలు ఏర్పడతా ఉంటాయి. ఆ కోరికలు తీర్చడం కోసం మనకు ఎంతో కొంత ద్రవ్యం అనేది అవసరం అవుతుంది. అయితే ఈ ద్రవ్యాన్ని సంపాదించేటప్పుడు ధర్మ మార్గంలోనే సంపాదిస్తున్నామా లేదా, తిరిగి ఖర్చు చేసేటప్పుడు ధర్మ మార్గంలోనే సంపాదిస్తున్నామా లేదా అని జాగ్రత్తగా పరిశీలించాలి. అట్లా పరిశీలిస్తూ పోయి ధర్మ మార్గాన్ని అనుసరించినట్లయితే మోక్షం తేలిగ్గా మనకు లభ్యమవుతుంది. అందుకే వీటిని వరుస క్రమంలో చెప్పేటప్పుడు ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అని చెప్పి పిలుస్తారని చెప్పి తెలుస్తుంది. మరొకటి నైమిత్తిక కర్మ. ఏదైనా ఒక ప్రత్యేక నిమిత్తం కోసం ప్రత్యేకంగా చేసే పని, గ్రహణం పట్టినప్పుడు చేసేటువంటి స్నానం లాంటివి నైమిత్తిక కర్మలు అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఇవంత ముఖ్యం కాదు కానీ మనకు తర్వాత కర్మలని జాగ్రత్తగా అర్థం చేసుకోక సమాజం చాలా ఇబ్బందులకు గురవుతుంది. వాటిని గురించి కూడా మనం కొంచెం తెలుసుకున్నాం. ఒకటి సంచిత కర్మ, 2 ప్రారబ్ధ కర్మ, మూడవది ఆగామి కర్మ. వాటినే కొంచెం ఇన్‌డెప్త్‌గా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సంచిత కర్మ అంటే మనది, మన పూర్వీకులది కలిపి ఒక 7 తరాల వరకు పాప పుణ్యాల యొక్క రాశి మొత్తము సంచులు సంచులుగా, గుట్టలు గుట్టలుగా ఏదైతే పడిందో దాన్ని సంచిత కర్మ అని చెప్పి అంటాం. ఈ సంచిత కర్మలో ఉండే ప్లస్లు, మైనస్లు అన్నీ పూర్తిగా శూన్యమైతే తప్ప ముక్తి మార్గం అనేది మనకు ఎప్పటికీ తెరుచుకోదు. కాబట్టి దీనికోసం మనం నిరంతరం ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. ఒకదానితో ఒకటి క్యాన్సిల్ చేద్దామంటే అట్లా కుదరదు. దాన్ని విడివిడిగా మనం అనుభవించాల్సిందే, అనుభవించి తీసుకోవాల్సిందే తప్ప ఒకదానితో ఒకటి పరస్పరం క్యాన్సిల్ చేయడం అనేది సాధ్యం కాదు. పైగా ఈ క్యాన్సిలేషన్ ప్రాసెస్ అనేది ఇతర దేవతలకు కానీ, యక్షులకు కానీ, కిన్నరులకు కానీ అందుబాటులో లేదు. కేవలం మానవ జన్మలో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. అంటే వీటిని అనుభవించి తగ్గించుకోవడానికి ఉండే అవకాశం ఒక్క మానవుడికి మాత్రమే ఉంది. ఇతరులకు ఎవ్వరికి కూడా ఇటువంటి అవకాశం లేదు. అయితే మన అదృష్టం ఏంటంటే ఆ శ్రీకృష్ణుడు ఈ కలికాలం గురించి ఎంత దీర్ఘంగా, ఎంత లోతుగా ఆలోచించి మన కోసం కొన్ని ఏర్పాట్లు చేసినాడంటే చాలా ఆశ్చర్యం అవుతుంది. ఈ క్రియాయోగం అనేటువంటి ఒక ప్రత్యేకమైన యోగం ఒకటి ఉంది.
అది ఒక ప్రత్యేకమైన పద్ధతిలో శ్వాస తీసుకునే పద్ధతి దాంట్లో నేర్పిస్తారు మనకు. ఆ ప్రత్యేకమైన పద్ధతిలో శ్వాస గనక తీసుకున్నట్లయితే, ఒక్క శ్వాస తీసుకున్నప్పుడు, ఒక సంవత్సర కాలంలో మనకుండేటువంటి ప్లస్‌లు, మైనస్‌లు అన్నీ కూడా పూర్తిగా శూన్యమైపోతాయి, భస్మమైపోతాయి. ఒక రోజుకి 20 సార్లు శ్వాస తీసుకోవడానికి ముందు అనుమతిస్తారు. ఆ పద్ధతిలో మనం దీక్ష తీసుకున్న తర్వాత. అంటే ఒక రోజులో మనం 20 సంవత్సరాలు, ఈ జీవిత కాలంలో 20 సంవత్సరాల్లో మనకొచ్చినటువంటి ప్లస్‌లు, మైనస్‌లు అన్నీ కూడా పూర్తిగా శూన్యమైపోతాయి. ఒక 5 రోజులు ఈ పని చేసినామంటే ఈ జన్మకు సంబంధించినటువంటి ప్లస్‌లు, మైనస్‌లు అన్నీ కూడా, ఎందుకంటే 100 సంవత్సరాలు మించి బతకడం చాలా కష్టం మనం. 5 ఇరఫైలో 100 కాబట్టి ఈ జీవిత కాలానికి సంబంధించినటువంటి ప్లస్‌లు, మైనస్‌లు అన్నీ అయిపోతాయి. ఇక తర్వాత చేసేదంతా కూడా ఆ పైన ఉండేటువంటి సంచిత కర్మలో ఉండే ప్లస్‌లు, మైనస్‌లు జీరో చేసుకోవడం కోసం అది మనకు ఉపయోగపడుతుంది. అది స్వయంగా శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి టెక్నిక్. అయితే అది చాలా గుప్తంగా, క్లుప్తంగా ఉంది. దాన్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదు. అందుకని శ్రీకృష్ణుడే స్వయంగా మహావతార్ బాబాజీగా ఈ భూలోకం మీద అవతరించి, దాన్ని తిరిగి మనకు అందుబాటులోకి వచ్చేటట్టుగా చేసినాడు. ఈ మహావతార్ బాబాజీకి ప్రస్తుతం 400 సంవత్సరాలు. ఆయన ఇప్పటికి కూడా అప్పుడప్పుడు కుంభమేళాలో తన శిష్యులకు దర్శనమిస్తా ఉంటాడు. ఆ మహావతార్ బాబాజీ శిష్యుడు లాహరి మహాశయ అని ఆయన. ఆయన రైల్వే డిపార్ట్మెంట్‌లో పనిచేస్తుంటే ఆయన అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేయించి, తిరిగి ఆయనకు ఈ క్రియాయోగ దీక్షను ఆయన ఇవ్వడం జరిగింది. ఈ లహరి మహాశయ కోరిక మేరకు అంతవరకు సన్యాసులకు మాత్రమే ఇస్తున్నటువంటి దీక్షను మనలాంటి గృహస్థులకు కూడా ఇవ్వడానికి మహావతార్ బాబాజీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. లహరి మహాశయ యొక్క శిష్యుడేమో యుక్తేశ్వర్ గిరి, ఆయన శిష్యుడేమో పరమహంస యోగానంద. ఈ పరమహంస యోగానంద ప్రధానంగా మన భారతదేశంలో మాత్రమే కాకుండా అమెరికా లాంటి దేశాల్లో చాలా సార్లు పర్యటించి దాదాపు 13 కేంద్రాలను అక్కడ ఏర్పాటు చేసినాడు. మనకంటే చాలా ఉత్సాహంగా ఫారినర్స్ ఇప్పుడు ఆ క్రియాయోగ దీక్షను తీసుకొని ప్రతి నిత్యము వాళ్ళు దాన్ని అనుసరిస్తున్నారు. దానికి సంబంధించిన హెడ్ క్వార్టర్ మనకు కలకత్తా దగ్గర రాంచీలో ఉంది. మీరు దాంట్లో మెంబర్‌గా చేరాలని చెప్పి అనుకున్నట్లయితే, ఒక యోగి ఆత్మకథ అనేటువంటి తెలుగు పుస్తకాన్ని తప్పనిసరిగా కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయకముందే ఆ పుస్తకం ఎట్లా ఉంటుందో, దాదాపు అది అమెజాన్‌లో అందుబాటులో ఉంది. కానీ ఎట్లా ఉంటుందో అనుకున్నట్లయితే ఈరోజు మన వాట్సాప్ గ్రూప్‌లోన ఆడియో లింక్ పెట్టాను. ముందుగా వినండి ఆ పుస్తకంలో ఎట్లా ఉంటుందో. మీకు నచ్చినట్లయితేనే ఆ పుస్తకాన్ని కొనండి. ఎందుకు పుస్తకం కొనాలి అంటే, దాని లోపల ఒక కార్డ్ ఉంటుంది. ఆ కార్డ్‌లోన మీ ఆహ్, ఎక్కడికైతే రాంచీకి చేరాలో అది దాని అడ్రెస్ ఆల్రెడీ ప్రింట్ చేసి ఉంటుంది. మీకు ఫ్రీ లిటరేచర్ కావాలని చెప్పి వాళ్ళకి ఆ కార్డ్‌ని గనక స్టాంప్ అంటించి పోస్ట్ చేసినట్లయితే మీకు ఫ్రీ లిటరేచర్ పంపిస్తారు. దాంట్లో మెంబర్‌షిప్ తీసుకోవాలి. కనీసం ఒక సంవత్సరానికి మెంబర్‌షిప్ తీసుకోండి. ఒక 10 నెలల పాటు ప్రతి నెల కొన్ని లెసన్స్ వాళ్ళు పంపిస్తారు. తేలిగ్గానే ఉంటాయి. మనకు అవసరం కూడా. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు పోవాలనుకునేటోళ్ళు వాటిని తప్పనిసరిగా చదవాలి. కొన్ని క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. అవి కూడా తేలిగ్గానే ఉంటాయి. వాటిని ఆన్సర్ చేసిన తర్వాత ఒక 10, 11 నెలల తర్వాత మీకు సమీపంలో ఎక్కడో ఒక చోట క్రియాయోగ దీక్ష ఏర్పాటు చేయడానికి ఒక కేంద్రాన్ని పెట్టి మీకు అది ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అక్కడ క్రియాయోగ దీక్ష తీసుకోవాలి. ఆ క్రియాయోగ దీక్ష మీరు తీసుకున్న తర్వాత దాంట్లో సందేహాలు ఏమన్నా ఉంటే నేను అప్పుడు చెప్పగలను. నేను ఇప్పుడు ముందుగా చెప్పడానికి నాకు అధికారం మాత్రం లేదు. కాబట్టి దాన్ని అట్లా పక్కనుంచుదాం. ఒకవేళ నేను ఈ క్రియాయోగ దీక్ష తీసుకోకపోతే ఈ లోపల నేను చేయాల్సిన కార్యక్రమం ఏమిటని చెప్పి ఆలోచించినట్లయితే, ఈ మొత్తం అన్ని సంచులను ఒకేసారి మనం ఖాళీ చేసుకోలేము కాబట్టి, ఆ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే దీంట్లో కొంత శాతాన్ని తీసుకొచ్చి మనకొక చిన్న సంచిలో వేసి ఈ మానవ జన్మనిస్తాడు. ఎందుకంటే మానవ జన్మలో మాత్రమే వీటిని ఖాళీ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దీన్నే మనము ఏ చిన్న సంచితో అయితే మన జీవితాన్ని ప్రారంభిస్తున్నామో దాన్ని ప్రారబ్ధ కర్మ అని చెప్పి పిలుస్తాం. ఈ ప్రారబ్ధ కర్మ ప్రకారము మనం తర్వాత ఏం చేస్తాము అని చెప్పేది, ఇలాగ ఏ రకంగా వీటిని క్లియర్ చేసుకుంటామని చెప్పేదాన్ని ఆగామి కర్మ, ది ఫోర్త్ కమింగ్ అని చెప్పి మనం పిలుస్తాం. ఇక్కడ సాధారణంగా మనమందరం చేసేటువంటి ఒక పెద్ద పొరపాటు ఏమిటంటే,
ఇది మన చేతిలో ఉంది అని చెప్పి అనుకుంటాం. వాస్తవానికి ప్రారబ్ధ కర్మ మన చేతిలో లేదు. అది పరమాత్మ చేతిలో మాత్రమే ఉంది. ఆ కర్మ ప్రకారమే మనము ఎక్కడ జన్మించాలి, ఎప్పుడు జన్మించాలి, ఎవరికి జన్మించాలి, ఏ స్కూల్లో చదువుకోవాలి, ఎంతవరకు చదువుకోవాలి, నువ్వు ఏ ఉద్యోగం చేయాలనేది నిర్ణయింపబడి ఉంటుంది. మన చెప్పు చేతల్లో అది లేదు. అయితే మన పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే వాళ్ళ నుదుటి రాతను మనం చదవలేం, కానీ వాళ్ళకు ఉండేటువంటి యాటిట్యూడ్ ఎట్లా ఉందని చెప్పి మనం గ్రహించినట్లయితే వాళ్ళకి దేనికైతే నిర్దేశింపబడినారో ఆ లైన్లో కనుక వాళ్ళని పోనిచ్చినట్లయితే వాళ్ళు సుఖంగా ఉంటారు, మనము సుఖంగా ఉంటాం. కాదుకూడదు మావాడు డాక్టరే కావాలి లేక ఇంజనీరే కావాలని పట్టుబడితే అది విషమ స్థితికి దారి తీసేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రారంధ కర్మ మన చేతిలో లేదు, ఆగామి కర్మ మాత్రం మన చేతిలో ఉంది. ఇది సంధించి వదిలిపెట్టిన బాణం ఇది మన చేతిలో లేదు, కానీ సంధించిన బాణం మనం బాణం వేయొచ్చు, వేయకపోవచ్చు, ముందుకు వేయొచ్చు, వెనక్కి వేయొచ్చు. ఇది మాత్రం మన చేతిలో ఉంది. అయితే ఇక్కడ ఒక పొరపాటు సాధారణంగా మనం చేస్తూ ఉంటాము. ఇది మా చేతిలో లేదు, సమాజం చేతిలో ఉంది అని చెప్పి సర్ది చెప్పుకుంటా ఉంటాం. కొత్తగా ఆఫీస్లో ఉద్యోగం వచ్చినటువంటి వ్యక్తి అందరితో పాటు లంచాలు తీసుకుంటా ఉంటాడు. ఊరే నీకు అంత అవసరం ఏమొచ్చిందిరా, శుభ్రంగా ఇంట్లో కావాల్సినంత ఉంది కదా, లంచం ఎందుకు తీసుకుంటున్నామంటే మా ఆఫీసులో అందరూ తీసుకుంటున్నారు, తీసుకోకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారు పాపం, అందుకని తీసుకుంటానని చెప్పి తను మభ్య పెట్టుకుంటాడు. కాబట్టి ఈ రకంగా మన చేతిలో ఉన్నదేమో లేదనుకోవడం ఒక పొరపాటు, మన చేతుల్లో లేనిది మన చేతిలో ఉంది అనుకోవడం ఒక పొరపాటు. ఈ రెండు పొరపాట్లు చేయకుండా ఉండాలి. అట్లా చేయకుండా ఉండినట్లయితే ఇది క్రమక్రమంగా ఇక్కడ ఉండే ప్లస్లు మైనస్లు తగ్గిపోతా వస్తాయి. ఇక్కడ కూడా ఒక 10 ప్లస్లు ఉన్నాయి, 7 మైనస్లు ఉన్నాయి, దాంట్లో ఇది తీసేసి మిగిలిన 3 అనుభవిస్తానంటే కుదరదు. దీనికి ప్లస్లు విడిగా అనుభవించాల్సిందే, ప్లస్ల యొక్క ఫలితం సంతోషం లేక సుఖం, దీన్ని అనుభవించాల్సిందే. మైనస్ల యొక్క ఫలితము కష్టం, దాన్ని కూడా అనుభవించాల్సిందే తప్ప నాకొద్దు వేరే వాళ్ళకి ఎవరికో ఇచ్చేస్తాను లేక తీసి అవతల పారాయంటే మాత్రం అది ఎటువంటి పరిస్థితుల్లో పో. అంతేకాకుండా దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు దీన్ని సర్దుబాటు చేసుకోకపోతే వచ్చే జన్మ ఇప్పుడు జన్మ కంటే ఇంకా భయంకరంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకట్లా జరుగుతుంది చూద్దాం. ఒక వ్యక్తి ప్రయత్నించి దీంట్లో ప్లస్లు మైనస్లు అన్ని పూర్తి చేసుకున్నాడు. ఇది కాకుండా తాను జీవించున్న కాలంలో ఈ ఆగామి కర్మ సహాయంతో ఒక 30 రోజుల పుణ్యాన్ని సంపాదించినాడు, ఇది ప్లస్. దాంతోపాటు ఒక 30 రోజులు మైనస్ కూడా తెలుసో తెలియకో తప్పులు చేసి ఒక 30 రోజులు మైనస్లు కూడా సంపాదించినాడని చెప్పి అనుకోండి. ఈ 30 రోజుల యొక్క ప్లస్ల ఫలితంగా ఇతని దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత, నేను మరణం అనే మాట వాడను, ఎందుకంటే మనకు మరణం ఎప్పుడు లేదు, కేవలం శరీరాన్ని వదిలిపెడతా ఉంటే. శరీరాన్ని వదిలిపెట్టి ఒక సూక్ష్మ రూపాన్ని మనం తీసుకుంటాం. అయితే మొట్టమొదటి చెప్పిన సూక్ష్మ శరీరం వేరు, కానీ ఇది ఇంకొక లోకానికి పోయినప్పుడు స్వర్గానికి నరకానికి పోవడం కోసం ఇంకొక రకమైనటువంటి ఆకారం మనకు ఏర్పడుతుంది. 2 రెక్కలు లేక 2 పక్షాలు, ఒక పుచ్చము లేక ఒక తోక, ఒక తల, ఇటువంటి ఆకారం అది ఏర్పడుతుంది. ఈ ఆకారంతో మనం స్వర్గానికి నరకానికి పోతాం. స్వర్గానికి పోయిన తర్వాత ఈ 30 రోజులు చాలా సంతోషంగా అక్కడ గడుపుతారు. ఇంకా పోయేటప్పుడు నీ టైం అయిపోయింది బాబు వెళ్ళిపో అంటే ఇంకొక 10 రోజులు ఏమన్నా ఉనిస్తారా, ఓ డ్రాఫ్ట్ ఏమన్నా అవకాశం ఉందా, వచ్చేదని బాగా తీర్చుకుంటా అంటాడు. కాబట్టి ఈ 30 రోజుల ప్లస్ ఇక్కడికే అయిపోతుంది, సంచిత కర్మలో చేరే అవకాశం లేదు. కానీ ఈ 30 రోజులు మైనస్ కోసం అని నరకానికి పోయినప్పుడు ఈ 30 రోజులు అక్కడ అనుభవించాడు. ఒక 3 రోజులు అయ్యేసరికి ఇంకా చేత కాక బాబు బుద్ధి వచ్చింది, తెలియక చాలా పొరపాటు చేసినాను, నా వల్ల కాదు, వచ్చే జన్మలో తీర్చుకుంటాను, ఇది సంచిత కర్మలో కలపండి అంటాడు. అంటే ఇక్కడ -27 చేరింది. ఇక్కడికి -27 కనుక చేరినట్లయితే తర్వాతి కాలంలో దీంట్లోంచి 10% తీసుకొని మనకు ఇంకొక కొత్త జీవితాన్ని ఇచ్చేటప్పుడు దీంట్లో ప్లస్ల కంటే కూడా మైనస్లే ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ మైనస్లు చాలా చేరినాయి కాబట్టి. అంటే ఇప్పుడున్న జన్మ కంటే కూడా ఇంకొంచెం నీచమైన జన్మ కావచ్చు, లేక జంతు జన్మ కావచ్చు, లేక చాలా కష్టాలతో ఉండేటువంటి జన్మ కావచ్చు, లేక బిచ్చగాడ అవతారం ఎత్తాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి
తప్పనిసరిగా విపరీతమైనటువంటి కష్టాలతో నిండి ఉండే ఒక నీచ జన్మాన్ని మళ్ళీ మనం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు, ఇటువంటి నీచ జన్మ రావడానికి ఇంకొక కారణం ఏమిటంటే, ఈ సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగామి కర్మలను సరిగా కనుక అర్థం చేసుకోకపోయినట్లయితే ఇంకొంచెం పెరిగిపోతూ ఉండి జన్మ జన్మకు మనం ఇంకా కిందకు పడిపోయేటువంటి ప్రమాదం కూడా ఒకటి ఏర్పడుతుంది. ఇది అర్థం చేసుకోవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు వివరిస్తాను. పాత రోజుల్లో ఒక అత్త, ఒక కోడలు ఉన్నారు. ఈ రోజుల్లో వాళ్ళు కాదు, మాత్రం కాదు, వాళ్ళు చాలా పాతకాలం నాటి మనుషులు. ఈ అత్తగారి దగ్గర ఒక కోడలు ఉంది. ఈ కోడలు పాపం ఎవరు లేరు ఈమెకు వివాహం అయిపోయిన తర్వాత తల్లి, తండ్రి, బంధువులు అందరూ చనిపోయినారు. ఎవరు దిక్కు ముక్కు లేనటువంటి స్థితి, ఎక్కడికి పోలేదు, స్నేహితులు లేరు, బంధువులు కూడా లేరు. కానీ చాలా సుగుణవతీమే, వంచిన తల ఎత్తకుండా పని చేసేస్తుంది. పని చేయడం మాత్రమే కాదు, ఆమెకు 2 టెక్నిక్స్ బాగా తెలుసు. ఒకటి కంప్లీషన్, మరొకటి పర్ఫెక్షన్. ఏ పని చేసినా కూడా పూర్తిగా చేస్తుంది, సగం సగం చేయదు. అంతేకాదు, చేసిన తర్వాత దాన్ని అందంగా కూడా తీర్చిదిద్దుతుంది. దాన్నే పర్ఫెక్షన్ అని చెప్పి అంటాం. ఎవరైతే ఈ కంప్లీషన్ అండ్ పర్ఫెక్షన్ అనేదాన్ని మన నిత్య జీవితంలో అనుసరిస్తూ ఉంటారో వాళ్ళకు పరమాత్మ యొక్క అనుగ్రహము వెంటనే స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. ఒక గురువు గారు శిష్యుని, ఒరే అక్కడ టవల్ ఉంది ఆరేయమని చెప్పన్నాడు. వాడు అట్లా విసిరేసిపోయినాడు. అది దండం మీద పడలేదు, కింద పడిపోయాడు. ఇంకొక శిష్యుడు చెప్పినాడు, వాడు కింద పడిని తీసి దండం మీద పడేసిపోయినాడు. అంటే కంప్లీట్ చేసినాడు, కానీ పర్ఫెక్షన్ లేదు. ఇంకొక శిష్యుడికి చెప్పినాడు, వారు అట్లా పడేస్తే, ముద్దుగా పడేస్తే ఆరదు, దాన్ని ఆరబెట్టన్నాడు. అప్పుడు మూడో శిష్యుడు దాన్ని బాగా టవల్ని లాగి 2 అంచులు సమానంగా ఉంచేట్టుగా పెట్టి ఆరేటట్టుగా చేసినాడు. ఈ కంప్లీషన్ అండ్ పర్ఫెక్షన్ అనేది ఈమెకు జన్మతః వచ్చినటువంటిది. ఎందుకంటే కష్టాల్లో పుట్టి పెరిగింది కాబట్టి ఆమెకు అది ఉంది, సుఖాల్లో పుట్టి పెరగలేదు. అయినా కూడా ఈమె ఎంత సక్రమంగా పనులు చెప్పి చెప్పకముందే తన విద్యుత్ ధర్మాలని గ్రహించి చేస్తుండినప్పటికీ అత్త రోజు ఈమెను తిడతానే ఉంటుంది, 4 మట్టికాయలు వేస్తూనే ఉంటుంది. అప్పుడు పక్కింటి ఆమె అత్తను అడుగుతుంది, అమ్మాయి ఆ మన వంచిన తల ఎత్తకుండా తన పని చేసుకొని పోతుంది కదా, ఇటు తీసిన పుల్ల అటు పక్కన పెట్టాల్సిన అవసరం నీకు లేకుండా, ఏ కష్టం లేకుండా సంసారాన్ని లాక్కొస్తుంది కదా, ఎందుకు అమ్మాయిని అట్లా హింసిస్తావు అని అడుగుతుంది. అంటే ఏం చేయమంటావు, మా అత్త నన్ను ఇట్లే బాధ పెట్టింది, ఇప్పుడు మా అత్త లేదు కదా, అందుకని ఆ కసి ఎక్కడ తీర్చుకోవాలంటే ఇక్కడ తీర్చుకోవడానికి నా పని చేస్తున్నాను, నాకు కూడా తెలుసు తప్పని, కానీ తప్పడం లేదు అంటుంది. ఆఫీసులో బాస్ తిడతాడు, కానీ తిరిగి బాస్ని తిట్టలేదు, ఎదురుగానే ఉంటాడు కానీ తిరిగి బాస్ని తిడితే ఉద్యోగం పోతాడు. అక్కడ ఏం అనలేక ఆ కోపాన్ని అట్లాగే దిగమింగుకొని ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళ మీద, భార్య పిల్లల మీద రుసరుసలాడతారు. అప్పుడే వాళ్ళకి అర్థమైపోతారు, వాళ్ళ బాస్ ఏదో వడ్డించినట్లున్నాడు ఇవాళ, అందుకని బీపీ పెరిగిపోయిందని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కాబట్టి అట్లా ఈ అత్త ఏం చేస్తున్నాడు, తన అత్త పెట్టిన కష్టాన్ని అక్కడ తీర్చుకోలేక ఈ మీద తీరుస్తూ ఉంటుంది. ఈ కోడలు రోజు అనుకుంటుంది, ఎన్ని రోజులు నాకు ఈ కష్టం తండ్రి, నన్ను తొందరగా తీసుకొని పో అని చెప్పి అడుగుతుంది. కానీ ముందు ఈమెను తీసుకొని పోడు. అత్త పెద్దది కాబట్టి అత్త చనిపోయిన తర్వాత ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి పోతుంది. అమ్మ, నీ జీవితంలో అనుభవించాల్సినవన్నీ అనుభవించేసినావు కదా, ఇంక వచ్చేసి ప్రశాంతంగా నా దగ్గర ఉండు అంటాడు. వద్దు వద్దు స్వామి, కాదు, అట్లా కాదు, నేను అనవసరంగా సుగుణవతి అయినటువంటి నా కోడల్ని అనవసరంగా తిట్టి కొట్టి నానాకు హింస పెట్టాను. నేను మళ్ళీ పోయి ఆమె చేతిలో తన్నులు తిని వస్తే తప్ప నాకు మనశ్శాంతి అనేది లేదు, అప్పుడు వస్తాను, ఇంకొక జన్మని అంటు. అంటే వచ్చే జన్మలో ఈమె కోడలుగా జన్మిస్తుంది. కొంతకాలం తర్వాత ఈ కోడలు కూడా చనిపోతుంది. ఆమె బ్రహ్మ దగ్గరికి పోయినప్పుడు, అమ్మ రోజు అడుగుతున్నావు ఎప్పుడు తీసుకుపోతావు అని, కొంచెం లేట్ అయింది ఏమనుకోవద్దు, ఇప్పుడు వచ్చేసినా కదా సుఖంగా శాంతంగా ఉండు అని అడుగుతాడు. అది కుదరదు, నన్ను నానా హింసలు పెట్టింది మాత, నేను కనీసం ఆమె పెట్టిన దానికి రెట్టింపు పెట్టి వస్తే తప్ప నేను మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రసక్తి లేదు, నేను మళ్ళీ అత్తగా జన్మించాల్సిందే అని అవతలిపోదు. అత్త కావచ్చు, లేక భర్త కావచ్చు, లేకపోతే ఏదో ఒక రూపంలో ఆమెను హింసించేటట్లుగా నేను మళ్ళీ జన్మించాలని కోరుకుంటాను. అంటే సరిగా అర్థం చేసుకోకపోయినట్లయితే ఇది ఒక విషయం వలె, ఈ జన్మలో కోడలు, వచ్చే జన్మలో అత్త, మళ్ళీ వచ్చే జన్మలో ఆమె కోడలు, ఇట్లా రిపీటెడ్గా పోతూ ఉంటుంది.
ఇది ఒక వలయం మాదిరి ఏర్పడడం మాత్రమే కాకుండా విష వలయం అయిపోతుంది. ఎందుకంటే ఈ జన్మలో ఈమె కోడలు ఉన్నప్పుడు రోజు ఈమె 4 వడ్డించేది. ఈమె అత్త అయిపోయిన తర్వాత ఈమెను 6 వడ్డిస్తుంది, తగ్గించదు. ఆ మరుసటి జన్మలో ఇది 8, తర్వాత 10 క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఒక విష వలయం అనేది ఏర్పడుతుంది. కానీ ఆ కోడలు ఈ క్లాస్కి వచ్చి అటెండ్ అయ్యి అర్థం చేసుకున్నట్లయితే ఆమెకు ఒక సంగతి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏమనంటే, ఈ జన్మలో మా అత్త నన్ను హింసిస్తుంది అంటే నిజానికి హింసిస్తున్నది మా అత్త కాదు. ఎందుకంటే గత జన్మలో నేను మా అత్తని హింసించినాను. అందుకని ఈ జన్మలో ఆమె నన్ను హింసిస్తుంది. మళ్ళీ వచ్చే జన్మలో నేను హింసించడం మొదలు పెడితే ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి అత్త ఒక నిమిత్తం మాత్రమే, కానీ నిజానికి హింసించింది అత్త కాదు. నేను ఏదైతే చేసినానో దాని యొక్క ప్రతిఫలాన్ని లేక ప్రతిబింబాన్ని ఇప్పుడు నేను పొందుతున్నాను. ఒక ఆయన వాలీబాల్ తీసుకొని గోడకి బంతేసి కొడతా ఉన్నాడు. వచ్చిన దాన్ని పట్టుకుంటున్నాడు, మళ్ళీ గోడకేసి కొడుతున్నాడు. అనుకోకుండా పొరపాటు వచ్చి ముక్కుకు తగిలి రక్తం కారుతుంది. ఆ బంతి మీద యుద్ధం చేస్తాడా లేక గోడ మీద యుద్ధం చేస్తాడా? తను వేసింది తనకు వచ్చిందే తప్ప గోడ ఏమీ చేయలేదు, బంతి ఏమీ చేయలేదు. ఎప్పుడైతే కోడలికి ఈ సంగతి అర్థమవుతుందో, ఈరోజు అత్త నన్ను పెట్టే హింస ఒకప్పుడు నేను ఆమెను పెట్టిందే మళ్ళీ తిరిగి నాకు అందిస్తున్నది అని ఎప్పుడైతే ఆమెకు అర్థమవుతుందో అత్తను పూర్తిగా క్షమించేస్తుంది. అందుకని ఈసారి చనిపోయిన తర్వాత పైకి పోయినప్పుడు బ్రహ్మ నా దగ్గర వచ్చేసి ఏమంటే ఉంటానంటుంది. ఎందుకంటే అత్తను పూర్తిగా క్షమించింది. నేను మళ్ళీ పోయి ఆమెను హింసించాలనుకోవడం లేదు. కాబట్టి ఇక్కడ ఆమె మనశ్శాంతి పొందగలుగుతుంది. అట్లాగే ఈ అత్త కూడా కోడల్ని హింసించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో హింసింపబడింది కాబట్టి ఈమెను హింసించాలనే ప్రేరణ ఈమెకు కలుగుతూ ఉంటుంది. అటువంటి స్థితిలో ఈ కోడల స్థానంలో నా కూతురు ఉండినట్లయితే ఏం చేసేదాన్ని అని గనక ఒక్కసారి అత్త ఆలోచించినట్లయితే, అప్పుడు కూడా కోడలు కూడా ఎట్లా తప్పు చేస్తుందో అసలు ఈమె తప్పులు చేయలేదు. కూతురు కూడా తప్పులు చేయొచ్చు. కూతురు తప్పు చేసినప్పుడు మందలించే పద్ధతి వేరు, అది ప్రేమతో కూడిన మందలింపు. అదే కోడలు చేసినట్లయితే ద్వేషంతో కూడినటువంటి మందలింపు. కాబట్టి ఈమె కూడా నా కూతురు లాంటిదే కదా అని చెప్పి అనుకున్నట్లయితే, ఈమె ప్రేమతో కూడిన మందలింపు చేసినట్లయితే మళ్ళీ తిరిగి ఈమె జన్మించాల్సిన అవసరం ఈమెకు రాకుండా పోతుంది. కాబట్టి ఈ విషవలయాన్ని ఛేదించాలంటే మనకు తప్పనిసరిగా ఈ ప్రారంభ కర్మకు ఆగామి కర్మకు మధ్య ఉండేటువంటి సంబంధాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం దాన్ని పొందడానికి సాధ్యమవుతుంది. తర్వాతి కర్మ కామ్య కర్మ. అంటే ఏదైనా ఒక ఫలితాన్ని ఆశించి చేసేటువంటి కర్మను కామ్య కర్మ అని చెప్పి పిలుస్తాం. ఏదైనా ఒక పని చేసినప్పుడు దాని యొక్క ఫలితం నాకు రావాలి, ఇంత మేరకు రావాలి, నేను కష్టపడి చదివినాను, కనీసం ఫస్ట్ క్లాస్ రావాలి అని చెప్పి అనుకొని చేసేటువంటి ప్రయత్నాన్ని కామ్య కర్మ అని చెప్పండి. అయితే కేవలం కామ్య కర్మను మాత్రమే అనుసరించినట్లయితే ఎప్పటికీ ముక్తి పొందడానికి అవకాశం ఉండదు. స్వర్గాన్ని పొందొచ్చేమో కానీ ముక్తి పొందడానికి అవకాశం ఉండదు. ఎందుకనేది ఇప్పుడు పరిశీలిద్దాం. బ్రహ్మ సృష్టి చేసేటప్పుడు 14 లోకాలు సృష్టి చేసినాడని చెప్పి మనకు తెలుసు. ఈ పైన ఉండేది బ్రహ్మలోకం, మధ్యలో ఉండేది భూలోకం, దిగువన ఉండేటువంటివన్నీ కూడా పాతాళానికి సంబంధించిన లోకాలు. ఈ భూలోకంలో ప్రస్తుతం మనం ఉన్నాం కాబట్టి దీన్ని ఇహము అని చెప్పి అనుకుంటాం. ఈ భూలోకానికి పైన భూవర్లోకము, సూర్యలోకం, తపోలోకం, జనలోకం, మహాలోకం, సత్యలోకం, 7 లోకాలు పైన ఉన్నాయి. అట్లాగే కింద అతల, వితల, తల, మహాతల, రసాతల, మాతాళ అని 7 లోకాల కింద ఉన్నాయి. ఇప్పుడు ఈ కామ్యకర్మను మాత్రమే అనుసరించినట్లయితే ఏమవుతుందో చూద్దాం. ఏదైనా ఒక ఫలితాన్ని ఆశించి ఒక పని చేసినట్లయితే, అది చెడ్డ పని కనుక అయినట్లయితే అది ఇనుప గొలుసై కింద లోకానికి పోయిన తర్వాత, ఎందుకంటే నరకానికి పోయిన తర్వాత తిరిగి ఒక నీచ జన్మకి ఇది దారి తీస్తుంది. కాబట్టి చెడ్డ కర్మ ఎప్పుడు కూడా ఇనుప గొలుసు, అది ఎప్పుడు మనకు భూమిని కట్టేసే ఉంచుతుంది తప్ప ఈ మోక్షం వైపు పోవడానికి అది మనకు అవకాశం ఎప్పుడు ఇవ్వదు. లేదంటే నేను చెడ్డ పనులు ఏమీ చేయడం లేదు, మంచి పనులే చేస్తున్నానని చెప్పి అనుకుందాం. మంచి పని చేసినట్లయితే బంగారు గొలుసు అవుతుంది. దీనిపైన ఉండేటువంటి స్వర్గలోకానికి తీసుకొని పోతుంది.
క్షీణ పుణ్యమైన మర్తలోకం అని చెప్పి పుణ్యము అయిపోగానే తిరిగి ఈ భూలోకం మీద జన్మించాలి. కాకపోతే ఇది ఉత్తమ జన్మ అవుతుంది. ఇక్కడేమో నీచ జన్మ అవుతుంది, అక్కడేమో ఉత్తమ జన్మ అవుతుంది. అది బంగారుదైనా ఇనుపదైనా గొలుసు మాత్రం గొలుసే అన్న సంగతి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే అవి ఎప్పుడూ మనకి భూమి చుట్టే తిరిగేటట్లుగా చేస్తాయి, భూమికి బంధించి ఉంచుతాయి తప్ప భూమిని వదిలిపెట్టి ముక్తివైపోవడానికి మనకి ఎప్పుడు ఆస్కారాన్ని అవి కలిగించవు. మరి అటువంటప్పుడు పైకి పోయే మార్గం ఏమిటి అంటే, ఉపనిషత్తులు ఈ కామ్య కర్మ వరకే చెప్పి వదిలేస్తాయి. దీన్ని కర్మ మార్గము అంటారు, కర్మ యోగము అన్నారు, కర్మ మార్గము అంటారు. లేక ఇట్లా చేసే వాళ్ళని కర్మిష్ఠులు అని చెప్పి అంటాం. లేక ఇక్కడ వరకు ఆగిపోయినట్లయితే కర్మ అనుష్ఠానము అని చెప్పి పిలుస్తాడు. కానీ దయామైనటువంటి శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడంటే, వీళ్ళు ఇట్లా కనుక మంచి పనులు చెడ్డ పనులు చేస్తుంటే ఎప్పుడు ఇక్కడే తిరుగుతూ ఉంటారు, ఎప్పటికీ మోక్షాన్ని పొందలేరు. కాబట్టి ఈ పనులు మంచి పనులు చెడ్డ పనులు మానుకొని మంచి పనులు చేస్తూ మోక్షాన్ని పొందే మార్గం వాళ్ళకు ఒకటి అందియాలని చెప్పి శ్రీకృష్ణుడు అనుకున్నాడు. అనుకొని ఈ రెండింటిని ప్రత్యేకంగా మన కోసం ఆయన రూపొందించి కర్మ మార్గాన్ని కర్మ యోగం కిందికి మార్చినాడు. ఇది నిష్కామ కర్మ. ఈ రెండింటికి మధ్య ఉండేటువంటి తేడాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. కామ్య కర్మలో కర్మ చేయడం మీద మనకే అధికారం ఉందని చెప్పి అనుకుంటున్నాం. అంతేకాదు ఈ కర్మ యొక్క ఫలితం మీద కూడా మనకు అధికారం ఉందని చెప్పి అనుకుంటున్నాం. కానీ శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, కర్మండేవాది కారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పినాడు. దాని అర్థం ఏమిటంటే, ఈ కర్మలు చేయడం మీద ఫలితం మీద నీకు అధికారం ఉందని అనుకుంటున్నావు, కానీ లేదు, నీకు కర్మ చేయడం మీద మాత్రం అధికారం ఉంది, కానీ కర్మ ఫలితం మీద నీకు అధికారం లేదు అని చెప్పినాడు. అయితే చాలామంది ఈ శ్లోకాన్ని తప్పుగా ఎక్స్ప్లెయిన్ చేసి, కర్మ చేయడం మీదే నీకు అధికారం ఉంది, కర్మ ఫలితం నీకు ఎప్పటికీ రాదు అని చెప్పి వ్యాఖ్యానం చేస్తున్నారు. నిజంగా అట్లా చెప్పాల్సి వచ్చినట్లయితే శ్రీకృష్ణుడు ఏం చెప్పేవాడంటే, కర్మణ్యే వాది కారస్తే నా ఫలేషు కదాచన అనేవాడు. నా అంటే రాదు నీకు ఫలితం అనేవాడు. ఆ మాట అనలేదు ఆయన. కర్మణ్యే వాది కారస్తే మా ఫలేషు కదాచన, ఫలితం వస్తుంది, కానీ ఆ ఫలితం నీ చేతిలో లేదు అని మాత్రమే చెప్తున్నాడు తప్ప రాదు అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు. తప్పనిసరిగా నువ్వు ఎంతైతే కర్మ చేసినావో దానికి సరిపోయినంత ఫలితం నీకు వచ్చి తీరుతుంది. ఫర్ ఎవర్ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అయితే ఇది ఎప్పుడు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలని నా చేతిలో ఉంది. అది గ్రహించి నీ బుద్ధిని ఎంతసేపు కర్మ చేయడం మీదనే ఉంచు, ఫలితం మీద దృష్టి పెట్టొద్దు అని ఆయన చెప్తున్నాడు. అంతకు మించి మరేం లేదు. అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నాం. ఒక ఆయన ఉత్తర భారతదేశానికి పోయినప్పుడు ఆయనకి నాగపూర్ కమలాలంటే చాలా ఇష్టం. ఇక్కడ సరైనవి దొరకడం లేదు, నాగపురం అని చెప్పి ఏదో లోకల్గా ఉండేటి ఇస్తున్నారు, ఆ రుచి రావడం లేదని అక్కడి నుంచి ఒక 2 మొక్కలు తెచ్చుకున్నాడు. తెచ్చుకొని తన పెరట్లోన గొయ్యి తీసి 2 మొక్కల్ని పెట్టినాడు. అయితే దాంట్లో ఒకటి చనిపోయింది. ఎందుకు చనిపోయిందో ఆయనకి తెలియదు. కానీ అదృష్టవశాత్తు ఒక మొక్క బతికింది. దానికి రోజు నీళ్లు పోస్తున్నాడు. కొంచెం పెరిగిన తర్వాత పాదు అది వేస్తున్నాడు. అంటే చేయాల్సిన కర్మనంతా చేస్తున్నాడు. కానీ ఆ మొక్క పెరిగేటట్లుగా చేయడం అతని చేతిలో లేదు. ఆ మొక్కకి కొమ్మలు రెమ్మలు వచ్చేటట్లుగా చేయడం అతని చేతిలో లేదు. ఈ కొమ్మలు రెమ్మల్లో కొన్నిటికి పువ్వులు రావడం అతని చేతిలో లేదు. ఈ పువ్వుల్లో కొన్ని కాయలు కావడం అది కూడా అతని చేతిలో లేదు. కానీ కాయలు పండ్లైన తర్వాత తినడానికి మాత్రం అతనికి అధికారం. కాబట్టి ఫలితం వస్తుంది. అయితే అది పూర్తిగా నీ చేతిలో లేదు.
అది నా చేతిలో ఉంది. నీకు ఎప్పుడు ఎక్కడ ఇవ్వాలో అప్పుడు ఇస్తాను. అదే నీకు మంచిది అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడు. ఒక్కొక్కసారి మొత్తం ఫలితాన్ని అప్పుడే ఇచ్చేస్తాడు. చేసిన ఫలితానికి మొత్తం అప్పుడే ఇచ్చేస్తాడు. ద్రాక్ష పండు తింటే మొత్తం మన నోట్లోకి వచ్చినట్టు. ఒక్కొక్కసారి కొంత అప్పుడిచ్చి దాన్ని దృష్టం అంటాం. కొంత తర్వాతి కాలంలో ఇస్తాను. దాన్ని అదృష్టం అంటాం. కొంత నిలబెడతాడు. ఒక్కొక్కసారి ఈ జీవితంలో ఇవ్వడు. వచ్చే జీవితంలో ఇస్తాడు. వాస్తవానికి చాలామందికి నేను అసలు ఎటువంటి సిగరెట్ అలవాటు లేదు, మందు అలవాటు లేదు, అయినా క్యాన్సర్ వచ్చింది అతనికి, ఏంటిది అని అనుకుంటారు. అది ఈ జన్మకు సంబంధించింది కాదు. మనం ఈ జన్మలో దేన్నైతే అనుభవిస్తున్నామో కష్టం కానీ సుఖం కానీ అది గత జన్మలోది. ఈ జన్మలో మనం ఏమేం చేసుకుంటామో దీని ఫలితాన్ని వచ్చే జన్మలో మనం అనుభవిస్తాం. కానీ కొన్నిటిని ఇప్పుడే కొంచెం ఇచ్చి తర్వాత ఇంకొంచెం ఇవ్వచ్చు. ఒక ఆయన వాళ్ళ అబ్బాయి ఢిల్లీలోన మిలిటరీలో పనిచేస్తున్నాడు. కొత్తగా పెళ్ళయింది. ఆయన భార్యని కాపురం కోసమని ఢిల్లీకి తీసుకోవడానికి వదిలిపెట్టడానికని వెళ్ళాడు. వదిలిపెట్టేసినాడు. తర్వాత కొడుకు అర్జెంటుగా లడాక్ ఎక్కడికో పోవాల్సిన అవసరం ఏర్పడింది. నేను పోవాలి నాన్న, నిన్ను పంపిస్తాను రా అని చెప్పి రైల్వే స్టేషన్కి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి టికెట్ కొనిచ్చి దాంతోపాటు తినడానికి దారిలో తినడానికి బిస్కెట్లు, బ్రెడ్, పళ్ళు అన్నీ కొనిచ్చి జాగ్రత్త నాన్న అని చెప్పి కొన్ని 4 డబ్బులు ఇచ్చి పాపం పర్సులో పెట్టి ట్రైన్ ఇదిగో ఇక్కడికి వస్తే ఆగుతుంది, ఈ నెంబర్ భోగి ఎక్కు అని చెప్పి వెళ్ళిపోయినాడు. అతనికి ఆఫీస్కి అర్జెంటుగా వెళ్ళిపోవాలి కాబట్టి. అప్పుడే కొత్తగా పెద్ద టీవీలు వచ్చినాయి. ఇప్పుడుండే టీవీలు కాదు, చాలా పెద్ద డబ్బాలు మాదిరి ఉండేవి. అది రైల్వే స్టేషన్లో పెట్టినాడు. పాపం మేము పల్లెటూరు అని టీవీ ఎప్పుడు చూడలేదు. ఆ టీవీలో బొమ్మలు కనిపిస్తుంటే నోరు తెరుచుకొని చూస్తున్నాడు. ఈ లోపల ఈయన జోబీ తెరుచుకొని ఎవడో మొత్తం పర్సు కొట్టేస్తున్నాడు. కాసేపు అయ్యాక ట్రైన్ వస్తున్నట్టుగా కనిపిస్తే అయ్యో వచ్చేస్తుంది, ఏం నెంబరో మర్చిపోయినానే, టికెట్ చూద్దామని చెప్పి తడుముకుంటే జోబులో పర్సు లేదు. ఇక ఓ అని ఏడుపు మొదలు పెట్టినాడు. ఎందుకంటే అతనికి భాష రాదు, ఢిల్లీలో తెలుగు తప్ప మరొకటి రాదు. ఇంటికి పోవడానికి అడ్రస్ తెలియదు, లేక ఆఫీసుకు పోవడానికి అడ్రస్ తెలియదు. కొడుకు ఫోన్ నెంబర్ లేదు, అప్పుడు ఇంకా ఈ సెల్ ఫోన్లు ఇట్లాంటివన్నీ లేవు. కాబట్టి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఓ అని ఏడ్చుకోవడం మొదలుపెట్టినాడు. అప్పుడు అనుకోకుండా ఎవరో తెలిసిన ఆయన అట్లా వచ్చి, సార్ మీరు రామయ్య మాస్టర్ కదా, పలానా ఊరు కదా అన్నాడు. అమ్మయ్య ప్రాణం లేచి వచ్చింది, దేవుడే వచ్చినట్లుగా ఉంది అని చెప్పి అనుకొని ఆయన ఫీల్ అయిపోయినాడు. నిజానికి దేవుడికి కాళ్ళు చేతులు, పరమాత్మకి కాళ్ళు చేతులు లేవు కదా, ఇట్లా ఏదో ఒక మానవ రూపంలోనే ఆయన వస్తూ ఉంటాడు. వచ్చి ఏమైందంటే ఇదంతా చెప్తే, ఏం కంగారు పడొద్దండి, ఇక్కడ నాకు రైల్వే పోలీసులు తెలిసిన ఉన్నారు, ఈ పేపర్ మీద సంతకం పెట్టి ఇవ్వండి, తర్వాత మీకు మీ డబ్బులు గిబ్బులు అన్ని ఇంటికి పంపిస్తాను, మళ్ళీ ఒక టికెట్ కొనిస్తానని చెప్పి టికెట్ కొని మళ్ళీ బ్రెడ్ అన్నీ కొనిచ్చి ఆ ట్రైన్లో కూర్చోబెట్టి పంపించినాడు. అంటే ఇతను ఏమనుకుంటున్నాడంటే అతను ఎవరో చాలా గొప్ప వ్యక్తి, దేవుళ్ళలాగా వచ్చి నన్ను కాపాడినాడని చెప్పి అనుకుంటున్నాడు. దేవుళ్ళలాగా వచ్చి కాపాడిన ఆయన దేవుడే, కానీ దేవుడు సొంతం ఏం లేదు అక్కడ. ఈయన ఎప్పుడూ చేసిన పుణ్యకార్యం, ఈయన ఎప్పుడూ చేసినటువంటి మంచి పని యొక్క ఫలితం అప్పుడు పూర్తి ఇవ్వకుండా కొంత దాచిపెట్టి ఇప్పుడు ఈ అవసరం వచ్చినప్పుడు పరమాత్మ తీసుకొచ్చి అతనికి అందజేసినాడు. కాబట్టి ఫలితం పరమాత్మ చేతిలో పెట్టేస్తాయి. అందుకే ఏ పని చేసినా కృష్ణార్పణ మనం ఆయన చేతిలో ఫలితం కనుక పెట్టేసినట్లయితే ఆయన నీకు ఎప్పుడు ఎక్కడ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలని చూసి సక్రమంగా ఇస్తాడు. కాబట్టి ఆయనకు వదిలిపెట్టడం చాలా మంచిది అని చెప్పినాడు. అంతేకాదు, ఇది అర్థం చేసుకొని కృష్ణార్పణ అని ఫలితాన్ని కృష్ణుడికి కనుక అర్పించేసినట్లయితే ఆయన తినడు, మనకే ఇస్తాడు మొత్తం. దీన్ని ఇంకొక మాదిరిగా మనం ఇంకొంచెం సమర్థవంతంగా మన జీవితాన్ని గడపడానికి ఈ టెక్నిక్ అనేది మనకు ఉపయోగపడుతుంది. కారణం ఏమిటంటే మనం కర్మ చేసేటప్పుడు ప్రస్తుత కాలంలో ఉంటాం, అంటే ప్రజెంట్లో ఉంటాం. ఫలితం ఎక్కడ ఉంటుంది? భవిష్యత్తులో ఉంటుంది. మనము ఎంతసేపు ఫలితం మీదనే దృష్టి పెట్టుకొని కనుక కర్మ చేస్తున్నట్లయితే కర్మను సక్రమంగా చేయలేకపోవచ్చు. ఎందుకంటే మనసు అటు ఇటు చెదురుతూ ఉంది కాబట్టి మనం సరిగా చేయలేకపోవచ్చు. థర్డ్ ఇయర్ డాక్టర్స్ మెడిసిన్ చదివేవాళ్ళు 3వ సంవత్సరంలోకి రాగానే గ్రీనింగ్ పెన్ను కొనుక్కుంటారు. ఎందుకురా గ్రీనింగ్ పెన్ను కొనుక్కున్నామంటే గెస్టెడ్ ఆఫీసర్లు గ్రీనింగ్తోనే సంతకం పెట్టాలి, మరి రేపు పొద్దున నేను గెస్టెడ్ ఆఫీసర్ అయితే కావాలి కదా. ఇంకా వీడు థర్డ్ ఇయర్ పాస్ కాలేదు, 4th ఇయర్ కావాలి, 5th ఇయర్ కావాలి, హౌస్ సర్జన్ కావాలి, ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, గవర్నమెంట్ జాబ్ రావాలి, అది కూడా గెస్టెడ్ ఆఫీసర్ హోదాకు రావాలి, అప్పుడు ఈ పెన్ను ఉపయోగపడుతుంది.
కానీ వీడి దృష్టి చదువు మీద లేదు. ఎప్పుడో రాబోయేటువంటి ఆ ఫలితం మీద ఆధారపడింది కాబట్టి వీడు సరిగ్గా చదవడు, థర్డ్ ఇయర్ పాస్ అవుతాడు లేదో మనకు తెలియదు. కాబట్టి మనం ఫలితం మీద దృష్టి పెట్టకుండా కర్మ మీదనే దృష్టి పెట్టినట్లయితే మనం ఇంకొంచెం సమర్థవంతంగా ఈ ప్రపంచంలో మన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి సాధ్యమవుతుంది. ప్రతి పనిని కూడా సక్రమంగా పూర్తి చేసుకోవడానికి సాధ్యమవుతుంది. ఎందుకంటే మనకి ఏకాగ్రత ఏర్పడుతుంది. అటు ఇటు చలనం లేకుండా ఒకే అగ్రం, ఒకదాని మీదనే దృష్టి ఉంటుంది. ఎప్పుడు ఏకాగ్రత వస్తుందో పనిని మనం తప్పనిసరిగా పూర్తి చేయడానికి సాధ్యమవుతుంది. అయితే దీన్ని అనుసరిస్తే మనకి ఏమొస్తుంది లాభము అంటే, ఇది వరకు కేవలం కామ్యకర్మని మనం అనుసరించినప్పుడు మంచి పని చేసినట్లయితే మనం స్వర్గానికి పోయి మళ్ళీ తిరిగి వచ్చేవాడు. కానీ ఇప్పుడు ఆ కర్మ యొక్క ఫలితాన్ని పరమాత్మ చేతిలో పెట్టినట్లయితే మనం స్వర్గం కాకుండా ఇంకొంచెం పైన ఉండేటువంటి లోకాన్ని చేరుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అయితే ఇక్కడికి చేరినంత మాత్రాన ఏమి ఉపయోగం లేదు. ఎందుకంటే ఈ ఒకటో లోకం చేరినప్పుడు మాత్రమే ముక్తికి అవకాశం ఏర్పడుతుంది తప్ప ఈ కింద ఉండే ఏ లోకాన్ని చేరినా కూడా అవకాశం లేదు. ఈ అవకాశాన్ని ఇంకొంచెం పైకి తీసుకొని పోవడానికి, పెంచుకోవడానికి ఒక మంచి సాధనం ఏమిటంటే, ఏదైనా ఒక పని చేసేటప్పుడు మన కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా ఆలోచించడం మొదలుపెట్టినట్లయితే మనం చేసిన ఫలితానికి 9 రెట్లు ఎక్కువ ఫలితం మనకు వస్తుంది. ఇక్కడ మనం ఎంత కష్టం చేస్తామో అంతే ఫలితం వస్తుంది. కానీ అక్కడ మాత్రం ఇతరుల కోసం పనిచేసినట్లయితే మరికొంత ఎక్కువ ఫలితం, అనేక రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. నాకు పేరు సరిగా గుర్తులేదు కానీ అదేదో సినిమాలో మహేష్ బాబుని అందరూ దేవుడు దేవుడు అని చెప్పి అనుకుంటా ఉంటారు. అంటే సాక్షాత్ పరమాత్మ అని చెప్పి అనుకుంటా ఉంటారు. హీరోయిన్ వచ్చి ఏంటి వీళ్ళంతా ఇట్లా నమస్కారాలు పెడుతున్నారు నాకంటే, వాళ్ళంతా నిన్ను దేవుడు అని చెప్పి అనుకుంటారు, కలేజా అనుకుంటారు. నిన్ను దేవుడు అనుకుంటున్నారని చెప్పంటుంది. మరి చెప్పకపోయినావు, నేను ట్యాక్సీ డ్రైవర్ని కదా, ఆ మాట చెప్పకపోయినావు అంటే చెప్పాను. శ్రీకృష్ణుడు కూడా ట్యాక్సీ డ్రైవరే, ఆయన కూడా రథాన్ని నడిపేవాడే, కాబట్టి నువ్వు దేవుడివి అన్నారు, వాళ్ళు ఒప్పుకోవడం లేదు అన్నారు. అప్పుడు ఈ మహేష్ బాబుకే కొంచెం అనుమానం వస్తుంది, నిజంగా నేను దేవుణ్ణా, ఒకసారి పరీక్షించి చూద్దామని చెప్పి వాళ్ళ మిత్రుడితో పాటు రోడ్డు మీదకి పోయి నిలబడి పొద్దున్నే ఒక మోటార్ సైకిల్ వస్తుంటే చెయ్యి అడ్డం పెడతాడు. ఆ మోటార్ సైకిల్ అయినా అడ్రస్ కావాలేమో లేక లిఫ్ట్ కావాలేమో అని చెప్పి ఇక్కడికి వచ్చి ఆపుతాడు. ఆపి ఏంటి అంటాడు. ఒక 10 రూపాయలు ఉంటే ఇవ్వు అంటాడు. ఎందుకని ఏం చెప్పడు, 10 రూపాయలు ఉంటే ఇవ్వు అన్నాడు. ఓహో, ఈ మధ్య సూటు బూట్ వేసుకొని పొద్దున్నే ఆడుకోవడం మొదలు పెట్టారని ఆయన, మంచోళ్ళే, పద పద అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. అదేంటి, నేను దేవుణ్ణి అయితే అడగగానే 10 రూపాయలు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వకుండా పోయినాడబ్బా, ఆయన ఇంకొకసారి ప్రయత్నం చేద్దామని నిలబడి అటు ఇటు చూస్తుంటాడు. ఆ పక్కన ఒక చెట్టు అరుగు మీద, ఆ చెట్టు నీడలో ఒక చిన్న పిల్లవాడు, ఒక 10 సంవత్సరాల పిల్లోడు 3 అంకేసి పడుకొని ఉంటాడు. వాడు ఎందుకు అట్లా పడుకున్నాడు అంటే, చలికి సరైన వస్త్రాలు లేవు, 2 రోజులు బట్టి తిండి లేదు, కాబట్టి కడుపులో కాళ్ళు పెట్టుకొని పాపం ముడుచుకొని గదగద వణుకుతా ఉన్నాడు. అప్పుడు మహేష్ బాబు అనుకుంటాడు, నాకు గనక ఈసారి ఎవరైనా 10 రూపాయలు ఇస్తే నాకు అవసరం లేదు, వాడికి పాలు బ్రెడ్ కొని పెడతాను అని చెప్పి అనుకుంటాడు. అనుకున్న కాసేపటికి అవతల నుంచి ఒక కారు వస్తుంది, యథావిధిగా చేయడ్డం పెడతాడు. కారు ఆపగానే అతను ఏంటి అంటాడు, ఒక 10 రూపాయలు ఉంటే ఇవ్వు అంటాడు. ఎందుకనే చెప్పడు, ఆ పిల్లోడి కోసం అని చెప్పడు, తన కోసం చెప్పు. వెంటనే అతను జోబులో చూసుకొని అన్నీ 500 ఉంటాయి, ఒక్క 100 రూపాయల నోటు ఉంటుంది, అది తీసి ఉంచుకో, చిల్లర లేదని వెళ్ళిపోతాడు. ఇతను అడిగింది 10 రూపాయలు, ఆ 10 రూపాయలు కాకుండా అదనంగా ఒక 90 రూపాయలు వచ్చింది. ఈ 10 రూపాయలు పిల్లోడు ఖర్చు పెట్టినా కూడా అతనికి ఇతరుల కోసం ఆలోచించినాడు కాబట్టి 9 రెట్లు ఎక్కువ ఫలితం రావడానికి ఆస్కారం ఏర్పడింది. కాబట్టి ఇది కూడా అనుసరించినట్లయితే, ఇతరుల కోసం అనేది అనుసరించినట్లయితే ఇంకొంచెం పైలోకానికి చేరుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అయితే ఇతరుల కోసం ఏదైనా చేయాలంటే డబ్బులు అవసరం కదా, నాకే సరిపడా లేవు, నా బడ్జెట్లోనే నాకు తక్కువ వస్తుంది, మంచం ఉన్న దగ్గర కాళ్ళు చాపుకోమన్నారు, అది చాలా దూరం ఉండిపోయింది, మంచం చిన్నగా ఉందని చెప్పి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మానసికంగా ఇతరులకు మంచిని ఊహించినా కూడా అది సరిపోతుంది. కలియుగంలో మనకు ఒక 2 ప్రత్యేకమైన వరాలు ఉన్నాయంట. అవేమిటంటే, ఏదైనా చెడు తలంపు వచ్చినంత మాత్రాన దానికి శిక్ష లేదట, కానీ చెడ్డ కార్యం చేస్తే మాత్రం శిక్ష మాత్రం తప్పదు. అయితే ఒక మంచి తలంపు వస్తే చాలు, నువ్వు చేయలేకపోయినా సరే దాని ఫలితం నీకు లభిస్తుంది, చేయగలిగితే ఇంకా మంచిదే, ఎక్కువ ఫలితమే లభిస్తుంది.
కాబట్టి రోడ్డు మీద పోయేటప్పుడు ఆ మురికాలువల పక్కన చెట్లు అదంతా చీదరవదరగా ఉంటే ఇదంతా శుభ్రం చేసి నీళ్లు స్వచ్ఛంగా కారిపోయేటట్టుగా చేసి ఆ పక్కనున్న ముళ్ళ చెట్లన్నీ తొలగించి మార్నింగ్ గ్లోరీస్ అట్లాంటివి కనుక వేస్తే ఎంత బాగుంటుందో కదా రోడ్డు అని కాసేపు ఊహించుకోండి. మీకోసం కాదు, అందరి కోసం రోడ్డు ఎంత చక్కగా ఉంటుంది, ఈ ఊరు ఎంత బాగుంటుంది అని చెప్పి అనుకున్నట్లయితే చాలు. ఆ మాత్రం మంచి ఆలోచన నిరంతరం రాగలిగినట్లయితే కూడా ఇంకొంచెం ఉన్నతమైన లోకాలకు పోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మీరు ఇంతగా ఇంకొంచెం ఉన్నత అంటున్నారు. ఎందుకు అంత కష్టపడి పైకి పోవాలంటే, ఎవరైనా సరే చాలా మంచి పనులు చేసి, ఈ మంచి పనులతో పాటు ఇతరుల కోసమే చేసి, ఇతరుల కోసమే అంచి ఆలోచిస్తుంటే ఈ మొదటి లోకాన్ని చేరుకుంటారు. ఈ మొదటి లోకాన్ని గనక చేరుకోకపోతే ఎంత పై లోకానికి చేరినా కూడా మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాల్సిందే. అది వలయం మాదిరి మళ్ళీ భూమి మీదకే తీసుకొస్తుంది. కాబట్టి చాలా ఉత్తమమైన జన్మ, ఏ మినిస్టరు లేక ముఖ్యమంత్రి అయితే కావచ్చు. అప్పుడు నీకు భగవంతుడు అనుకోవడానికి కూడా తీరుబడి లేకపోవచ్చు. కానీ ఒకటో లోకం లేక సత్యలోకానికి కనుక చేరుకున్నట్లయితే తిరిగి జన్మించాల్సిన అవసరం ఉండదు. అట్లాగని ముక్తి మాత్రం కాదు. ఇక్కడే ముక్తి రాదు. ఇక్కడ ముక్తి రావాలంటే 4 మెట్ల తర్వాత అది లభిస్తుంది. మొదట ఈ లోకాన్ని చేరుకోవడం, దాన్ని సాలోక్యం అని చెప్పి పిలుస్తారు. బ్రహ్మలోకం దగ్గరికి చేరుకోవడం. రెండవది, ఆ లోకంలో ఎవరైతే అధిపతో, సత్యలోకమైనట్లయితే బ్రహ్మ, వైకుంఠమైనట్లయితే విష్ణువు, లేక కైలాసమైనట్లయితే శివుడు, నీ ఎవరు ఆరాధ్య దేవమైతే అక్కడికి చేరుకుంటాం. ఆయనకు దగ్గరగా జరగడం అంటే సామీప్యం. అది అంత సులభమైనది కాదు. మనం ఢిల్లీకి పోయినా కూడా మోదీ దగ్గర పోయి మాట్లాడాలంటే ఎవరు దగ్గరకు పోయినారు, దగ్గర కూడా పోయినారు, ఆ వీధిలోకి కూడా పోయినారు. మనం అది క్రమక్రమంగా మనకు చేతనవుతుంది. తర్వాత కొద్ది రోజులకు అటువంటి రూపాన్నే మనం పొందడం, చూసి ఆయన మాదిరే అదే పద్ధతిలోనే కోటు బూటేసుకోవడం, ఆయన మాదిరే గడ్డం పెంచుకోవడం, అట్లాంటివన్నీ అలవాటు చేసుకోవడం సారూప్యం. ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడో ఒకసారి సత్యలోకం కూడా మహాప్రళయం వచ్చినప్పుడు అన్ని లోకాలు పోయి పరమాత్మలో మళ్ళీ కలిసిపోతాయి. కేవలం బీజ రూపంగా మిగులుతాయి. మహాప్రళయంలోనే అన్ని లోకాలు పోయి ఆ పరమాత్మలో లీనమైపోతాయి. అప్పుడు అందరితో పాటు మనం సాయుధ్యం పొందుతాం. దీన్ని ముక్తి అని చెప్పి పిలుస్తారు. అయితే మహాప్రళయం వచ్చినప్పుడు వీళ్ళు మాత్రమే కాదు, ఇక్కడ ఉండేవాళ్ళు రాక్షసులు, దేవతలు అందరూ కూడా కలిసిపోతారు. అయితే తేడా ఏమిటంటే, ఈ మిగిలిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి జన్మిస్తారు. కానీ ఈ దారిలో పోయి సాయుధ్యం పొందిన వాళ్ళు మాత్రం ఇంకా పరమాత్మలోనే ఉండిపోతారు, ముక్తిలోనే ఉండిపోతారు. తిరిగి జన్మించే అవసరం వాళ్ళకు ఉండదు. వాళ్ళు తిరిగి జన్మించరు. అందుకని అప్పుడు వాళ్ళకి ముక్తి లభిస్తుంది. కాబట్టి సత్యలోకాన్ని కనుక చేరుకున్నట్లయితే వెంటనే ముక్తి రాదు, తర్వాత మెట్లుగా వస్తుంది. అందుకే దీని పేరేంటంటే క్రమముక్తి అని చెప్పి పిలుస్తారు. క్రమక్రమంగా మెట్లెక్కుతూ దీన్ని చేరుకోవాలి కాబట్టి దీన్ని క్రమముక్తి అని చెప్పి పిలుస్తారు. అయితే ఈ ముక్తి ఎప్పుడు వస్తుందంటే, మనం ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత అప్పుడే వస్తుంది, కానీ బతికుండగా రాదు. అందుకని దీన్ని దేహాంతర ముక్తి అని కూడా పేరు దీనికి. ఇది విశిష్టాద్వైతులు చెప్పే ముక్తి. విశిష్టాద్వైతం ప్రకారము ఆయన ఎక్కడో విష్ణువు వైకుంఠంలో ఉంటాడు, మనం భూమి మీద ఉంటాము. చాలా యజ్ఞయాగాదులు చేసి పూజలు క్రతువులు అన్నీ చేసి కష్టపడే పై లోకాన్ని వైకుంఠాన్ని చేరుకోవాలి. కాబట్టి ముక్తి తెచ్చుకునేది అక్కడికి పోయి తెచ్చుకోవాలని చెప్తారు. కాబట్టి ఇది విశిష్టాద్వైతం. దీనికి భిన్నంగా అద్వైతాన్ని గనక మనం అర్థం చేసుకున్నట్లయితే, అద్వైత ముక్తి ఎట్లా ఉంటుందంటే జీవించి ఉండగానే వస్తుంది. ఇక్కడ మరణించిన తర్వాత వస్తుంది కాబట్టి దేహాంతర ముక్తి. మనం జీవించి ఉండగానే రమణ మహర్షి మాదిరి ముక్తిని పొందొచ్చు కాబట్టి దాన్ని జీవన్ ముక్తి అని చెప్పి పిలుస్తారు. అంతేకాదు ఇక్కడ క్రమముక్తి మెట్లుగా వస్తుంది. ఎప్పుడూ మహాప్రళయం అంత వరకు అక్కడ ఉండి అప్పుడు ముక్తిని పొందాలి. ఈ లోపల మనం ఏదన్నా చెడ్డ పని చేసినామంటే మళ్ళీ తిరిగి కిందకు వచ్చి పడే ప్రమాదం ఇక్కడ ఉంది. ఎప్పుడైనా సరే మళ్ళీ కిందకి రావచ్చు. వెనకటికి ఆ బ్రహ్మలోకంలో ఉండేటువంటి మహావిష్ణుడు అనేటువంటి ఒక రాజు, బ్రహ్మలోకంలో జనరల్గా ఆ ప్రజాపతికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉంటారు, మహర్షులు ఉంటారు, ప్రజాపతులు ఉంటారు.
కానీ ఒక రాజు తన యొక్క పుణ్యకార్యం వల్ల, ఇక్కడ చేసిన పుణ్యాల వల్ల సత్యలోకాన్ని చేరుకున్నాడు. ఒకసారి గంగాదేవి బ్రహ్మను చూడడానికని వచ్చినప్పుడు ఆమె మీద ఈయన మనసు పడ్డాడు. ఆమె కూడా ఈయన చూసి చెల్లించింది. దాంతో ఇద్దరు కూడా మళ్ళీ భూలోకంలో జన్మించి ఆ గంగాదేవిని ఆయన వివాహం చేసుకొని మళ్ళీ భీష్ముడికి జన్మనివ్వాల్సిన అవసరం, ఇవన్నీ కూడా వరుసగా జరిగినాయి. అంటే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చే అవకాశం ఉంది. కానీ అద్వైతలో ఒక్కసారి ముక్తి పొందడం అనేది వెంటనే జరిగిపోతుంది, మెట్లుగా ఉండదు. ఒక్క క్షణంలో మనం మామూలుగా ఉంటాం. ఎప్పుడైతే మనము ఆల్రెడీ ముక్తులు మన సంగతి మనకు అనుభవంలోకి వస్తుందో, జీవించి ఉండగానే ముక్తిని తక్షణం పొందుతాం. ఆ మిగిలిన కాలం అంతా కూడా, ఉదాహరణ కోసం మనకు ఉండేటువంటి ప్రారంభ కర్మ ప్రకారం 8వ సంవత్సరాలు జీవించాలనుకుందాం. 72వ సంవత్సరంలో నీకు జీవన్ముక్తి లభించింది అనుకుందాం. ఈ మిగిలిన 8 సంవత్సరాలు అతనికి సంచిత కర్మ ఉండదు, ప్రారంధ కర్మ ఉండదు, ఆగామి కర్మ ఉండదు, ప్రారంధ కర్మ మాత్రం ఉంటుంది. అంటే ఇన్ని సంవత్సరాలు జీవించాలి, ఇన్ని ఊపిరులు తీసుకోవాలని చెప్పి బ్రహ్మరాశిని మాత్రం ఉంటుంది. ఆ కొద్ది కాలం, ఆ 8 సంవత్సరాల కాలం మాత్రం ఉండి లేనట్టుగా, ఒక కాలిపోయినటువంటి తాడు ఎట్లయితే అతన్ని ఏమీ చేయలేదో, అట్లాగే ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రారంభ కర్మను అనుసరించి రమణ మహర్షి మాదిరి ఆ పరమాత్మలో శరీరం వదిలిన తర్వాత లీనమైపోతాం పూర్తిగా. మళ్ళీ తిరిగి రావడం అనేది ఉండదు. అందుకని అది సులభమైన పద్ధతి అద్వైత పద్ధతి. విశిష్టాద్వైత పద్ధతి అంటే మాత్రం చాలా కష్టం. చనిపోయిన తర్వాతనే వస్తుంది. నిజంగా వస్తుందో రాదో తెలియదు. మనం చేసిన దాని ప్రకారం ఇక్కడ వరకు పోతామా లేదా మనకు ముందుగా లెక్క కట్టుకోవడానికి సాధ్యం కాదు. ఒకవేళ కష్టపడి ఇక్కడికి పోయినా కూడా వెంటనే ముక్తి మాత్రం రాదు. ఏ పొరపాటు చేసినా మళ్ళీ వెనక్కి వస్తాం. ఏ పొరపాటు చేయకుండా ఉండినట్లయితే అప్పుడు చివరిలో మనం ముక్తి పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని శ్రీకృష్ణుడు ఇంకొక మెట్టును పైకి తీసుకుపోయి పైకి ఎక్కించినాడు. అది కర్మ సన్యాసం. కర్మ సన్యాసం అంటే కర్మ చేయకుండా ఉండడం అని చెప్పి అర్థం కాదు. కర్మను చేయడం కూడా నా చేతిలో లేదు అనేది కనుక గ్రహించినట్లయితే దాన్నే కర్మ సన్యాసం అంటాం. మనం కామ్యకర్మలో కర్మ మీద అధికారం మనకే ఉంది అనుకున్నాం, దాని యొక్క ఫలితం మీద కూడా అధికారం మనకే ఉంది అనుకున్నాం. నిష్కామ కర్మలోనేమో కర్మ చేయడం మీద అధికారం ఉంది కానీ కర్మ ఫలితం మీద లేదు అనుకున్నాం. ఇప్పుడు కర్మ సన్యాసంలో కర్మ ఫలితం మీద అధికారం లేదు, కర్మ చేయడం మీద కూడా మనకు అధికారం లేదు. అదేంటి, కర్మ చేయడం మీద అధికారం లేకపోతే మరి కర్మ ఎట్లా చేస్తాం? అయితే నా చేతిలో ఏముందంటే కేవలం సంకల్పించడం మాత్రమే నీ చేతిలో ఉంది. ఈ పని చెయ్యాలి అని అనుకోవడం మాత్రమే మన చేతిలో ఉంది. కేవలం ఈ పని చేయడం మాత్రమే నా చేతిలో ఉంది, ఈ మిగిలినవన్నీ నీ చేతిలో ఉన్నాయి అనుకున్నప్పుడు సర్వము కృష్ణార్పణం అనుకుంటారు. వీళ్ళేమో కేవలం కృష్ణార్పణం అనుకుంటే ఈ రెండు కూడా కృష్ణుడికి అర్పించి సర్వం కృష్ణార్పణం అనుకుంటారు. ఎవరైతే పని చేసే ముందే నేను ఇట్లా అనుకుంటున్నాను, ఆ పైన నీ ఇష్టం అని చెప్పి రెండింటిని కృష్ణుడికి వదిలిపెడితే వాళ్ళు కృష్ణార్పణం అనుకుంటారు. వాళ్ళకి పని జరిగినా మంచే జరుగుతుంది, పని జరగకపోయినా కూడా వాళ్ళకి మంచే జరుగుతుంది. ఉదాహరణకు మన ఈ మధ్యనే ఒక ఎయిర్ ఇండియా ఫ్లైట్ అనుకుంటాను, పైకి లేచిన 5 నిమిషాల్లోనే పక్క నుండే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడి విమానంలోని వాళ్ళందరూ చనిపోయినారు. ఆ పక్కన మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులు కూడా చాలామంది చనిపోయిన సంగతి మీరందరూ టీవీలో చూస్తుంటారు. అదే ఫ్లైట్ ఎక్కడం కోసం ఒక ఆమె బ్రిటిషరు, ఆమె ఎప్పుడో వచ్చి భారతదేశంలో స్థిరపడింది, భర్తతో విడిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. ఈ చివరి దశలో నేను ఇంగ్లాండ్లో పోయి సెటిల్ కావాలని చెప్పి పైసా కూడబెట్టుకొని కష్టపడి ఆ ఫ్లైట్లో ఎక్కి ఇంగ్లాండ్ పోవడం కోసం అని చెప్పి ఆమె తనకు తన పిల్లలకు టికెట్లు కొనుక్కున్నది. బయలుదేరే ముందు జీసస్ని ప్రార్థన చేసి మరీ బయలుదేరింది. కానీ ట్రాఫిక్ జామ్ వల్ల ఆమె ఆ ఎయిర్పోర్ట్కి సరైన సమయంలో చేరుకోలేదు. ఆమెకు లోపల పోకుండా గేట్లు వేసేసినారు. ఖాళీగా ఉన్నా సరే ఆ సీట్లు ఇంకా ఎవరిని ఎక్కలేరు, అక్కడ ఎవరికైనా ఇచ్చేస్తుంటారు. లోపలికి పోలేకపోయాడు. అప్పుడు ఆమె చాలా బాధపడింది. తండ్రి, నేను అనుకోని కదా నేను బయలుదేరినాను, అంత అనుకొని పోతే ఇట్లా అయిపోయింది. ఈ క్షణంలోనే నేను చివరి క్షణంలో వచ్చిన కాకుండా నా టికెట్లకు రిఫండ్ కూడా డబ్బులు వెనక్కి రావు నాకు, ఇంకా మళ్ళీ సంపాదించడానికి నా దగ్గర శక్తి కూడా లేదు, నేను ఎట్లా ఇంగ్లాండ్కి చేరుకుంటాను, నేను నమ్మినందుకు, నేను ప్రార్థన చేసినందుకు ఇదే ఫలితం అని చెప్పి ఆమె బాధపడింది. కానీ ఇంకా వెళ్ళిపోలే, ఏదో ఆశ చివరిలో మళ్ళీ ఏమన్నా ఆపి ఎక్కించుకుంటారు. కానీ విమానం లేచింది, ఒక 5 నిమిషాల్లో వాళ్ళ కళ్ళ ముందే తగలబడిపోయింది. అప్పుడు ఆమెకు అర్థమైంది, నేను కనుక అది ఎక్కి ఉంటే
నా పరిస్థితి ఏమిటని. కాబట్టి పరమాత్మ మీద సంకల్పం చేసుకొని పరమాత్మ మీద పూర్తి ఫలితాన్ని వదిలేసినట్లయితే అది జరిగినా మంచిదే, జరగకపోయినా కూడా మంచిదే. ఆమె అదృష్టం కొద్ది తర్వాత ఫ్లైట్లో మళ్ళీ ఆమె ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది అనుకోండి. అట్లా ఎవరైతే పూర్తి ఆయనకు ఒప్పజెప్తారో, సంకల్పించడం నా చేతిలో ఉంది, మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని చెప్పి సామెత, అది మొత్తం ఆయనకు ఒప్పజెప్పడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఈ నిమిషంలో నేను ఇవాళ క్లాస్ మొదలు పెట్టేటప్పటికి మొదలు పెట్టడానికి చాలా కష్టమైంది. నిన్న ఇచ్చిన జూమ్ లింక్ తోటి ఎంటర్ అవుదామంటే అది ఓపెన్ కావడం లేదు, ఓపెన్ అవుతుంది కానీ మీరు కనపడడం లేదు. అట్లాగే కొత్తగా వచ్చిన యాప్లో ఎంటర్ అవుదాం అనుకుంటే అది రెడ్ లైట్ నాకు కనపడడం లేదు, కింద మీద పడి రావాల్సి వచ్చింది. ఒకవేళ క్లాస్ కనుక ఓపెన్ కాకపోయినట్లయితే నేను ఈ క్లాస్ చెప్పలేకపోయేటండి. కాబట్టి మన చేతిలో ఏమీ లేదు. ఆయన అనుకుంటేనే జరుగుతుంది, లేకపోతే జరగదు. ఆయన అనుకున్నది జరిగినా జరగకపోయినా మన మంచి కోసమే అని చెప్పి మొత్తం ఆయనకు సమర్పించి చేయడాన్నే కర్మ సన్యాసం అంటారు. కాబట్టి కృష్ణార్పణం కంటే కూడా సర్వం కృష్ణార్పణమే చాలా గొప్పది. మనం అందుకే పూజ చేయడానికి పోయినప్పుడు సంకల్పం చెప్పుకోండి అంటారు. సంకల్పం చెప్పుకోవడం మాత్రం మన చేతిలో ఉంది, అది పరమాత్మకు వదిలిపెట్టాడు. తాను ఒకటి తలిచిన దైవం ఒకటి తలుచును అంటాం. ఆ దైవం ఏం తలిచినా మన మంచి కోసం తలుస్తాడని చెప్పి గ్రహించడాన్ని కర్మ సన్యాసం అని చెప్పి పిలుస్తాం. ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకాన్ని దయచేసి తెప్పించుకోండి. దాంట్లో ఒక కార్డు ఉంటుంది, ఆ కార్డు ఫిలప్ చేసి రాంచీ అడ్రస్కి దాని మీద ఉంటుంది, పంపించండి. వీలైతే తొందరగా దాంట్లో మెంబర్షిప్ తీసుకున్నట్లయితే ఆ క్రియాయోగం ద్వారా ఈ జన్మలోనే సంచిత కర్మనంతా కూడా పట్టపంచం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. దాని లింక్ కూడా ఇవాళ మన గ్రూప్లో పెట్టాను, దయచేసి దాన్ని ఒకసారి పరిశీలించండి. అందరి దగ్గర సెలవు. శుభం భూయాత్. థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్.